రైతు బంధు ప్రభుత్వం అని చెప్పుకుంటది కదా ఈ గులాబీ సర్కార్, ఈ మన శేఖర్ సార్ సర్కార్. రైతు రాబంధు ప్రభుత్వమా రైతు బంధు ప్రభుత్వమా? ఇప్పుడు మనం ఈ డేటా చూసుకున్నాక మాట్లాడదాం. దానికంటే ముందు రైతుకు ఎట్లా గోసపడుతున్నాడు తెలంగాణ, వీళ్ళు దాన్ని ఎట్లా కప్పిపుచ్చుతున్నారు. ఇగో నేను డేటా తీసుకొని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. గిరీష్ ధరముని డేటా తీసుకొని మాట్లాడతాడు. వితౌట్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడే ప్రసక్తి లేదు. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇట్లానే మాట్లాడతాడు. వీళ్ళు రైతు బంధు ప్రభుత్వం మాట్లాడతారు కదా. శేఖర్ సార్ ఇలా మిమ్మల్ని అడుగుతుంది తెలంగాణ ఈ సూటి ప్రశ్నలు ఏందనంటే, నేను డేటా అబ్స్ట్రాక్ట్ ఏదైతే తీసుకొని మాట్లాడుతున్నానో దిస్ ఇస్ డేటెడ్ బ్యాక్ టు 1 year. దీని ఎస్టిమేట్ ఇంకా పెరిగిందొచ్చు కానీ తక్కువనైతే కాదు. ఇప్పటి వరకు ఫసల్ బీమా కింద, అంటే లాస్ట్ ఇయర్ డేటానే మాట్లాడుతున్నాను నేను, లాస్ట్ ఇయర్కి డేటా కింద మాట్లాడితే ఫసల్ బీమా కింద 841 కోట్ల క్లెయిమ్ మీరు రైతులకు, నష్టపోయిన రైతులకు, ఎవరైతే పంట నష్టమైందో వాళ్ళకి ఇవ్వాలి. ఎన్ని పైసలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు అడుగుతుంది తెలంగాణ. మన సుఖమైన సొంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అనగా మన శేఖర్ సార్ ఎస్టిమేట్ చేపించి 2481 కోట్ల రూపాయల నష్టమైందని చెప్పి కేంద్రానికి నివేదన పంపింది. ఎన్డీఆర్ఎఫ్ కింద 224 crores సెంట్రల్ రిలీజ్ చేసింది. ఇవాళ తెలంగాణ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు, శేఖర్ సార్ ఎన్ని పైసలు ఇచ్చినావు, ఎన్ని కొత్తలు ఇచ్చినావు రైతులకు మీరు చెప్పుర్రు. ఇన్పుట్ సబ్సిడీ ఎన్నడిస్తావు, ఆ పుణ్యం ఎప్పుడు కట్టుకుంటావు? రైతు బంధువు ఇచ్చేస్తున్నా అని చెప్పి చేతులు దులుపుకుంటున్నావు కదా, శనగలు తిన్నామా చేతులు దులుపుకున్నామా అని. ఎవడు లబ్ధి పొందిండు మీ రైతు బంధువుతోని? బడా బాబుల కౌలు రైతుల. హైకోర్టు తీర్పిచ్చిన కౌలు రైతులకు నువ్వు పెట్టింది నయా పైసలేదు. శేఖర్ సార్ ఇవాళ అడుగుతుంది తెలంగాణ, ఎవడు లబ్ధి పొందిండు నీ రైతు బంధువుతోని అని అడుగుతుంది తెలంగాణ. దగ్గర 6.2 lakh acres ఆఫ్ ఏదైతే పంట ఉండేనో అది నష్టమైంది. దాన్ని నువ్వు ఎన్నడైనా సర్వే చేయించిన పుణ్యం కట్టుకున్నావా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. పిఎం ఫసల్ బీమా కింద 841 కోట్ల రూపాయల పంట నష్టం జరిగితే ఎన్ని పైసలు ఇచ్చినాం? 2018-19 మనం తీసుకొని మాట్లాడితే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 8 లక్షల మంది రైతులు సుమారు 156 కోట్ల ప్రీమియం కట్టింది. మళ్ళీ స్టేట్ తన ప్రీమియం వేసి కట్టిందా? స్టేట్ కడితే మళ్ళీ సెంట్రల్ వేసి కడుతుంది. దీనివల్ల 2 సంవత్సరాల నుంచి పంట నష్టం జరిగిన రైతులకు ఇప్పటిదాకా నయా పైసా రాలేదు. అట్లనే 2019-20 ఖరీఫ్ రబీ సీజన్ తీసుకుంటే 10.33 lakhs ఫార్మర్స్ సుమారు 230 కోట్ల రూపాయల ప్రీమియం కట్టిరు. రైతులు కట్టిరు. మన సుఖమైన సొంటి ఫామ్ హౌస్ పాంటా దాగి వండుకునే ముఖ్యమంత్రి స్టేట్ ఫండ్ కట్టకుండా, స్టేట్ ప్రీమియం కట్టకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు చేతులు దులుపుకున్నారు. స్టేట్ కడితే సెంటర్ కడతారు. సుమారు ఎంత లాస్ అయింది ఫ్రెండ్స్? 840 crores of rupees. ఇప్పుడు ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతారు కదా మన శేఖర్ సార్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు, ఎక్సెట్రా ఏమంటున్నారు పక్కకు పెడతాం. 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందో మాట్లాడతాం. 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది అని అంటే, శేఖర్ సార్ మీకు తెలియదు ఏం లేదు, మీరు అపరమేధావు. పంట నష్టం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసిన దాఖలాలు ఉంటున్నాయా తెలంగాణలో? ఇలా అడుగుతుంది తెలంగాణ. నేను ఆ ప్రాసెసే మాట్లాడుతున్నా. పంట నష్టం జరిగిన తర్వాత నువ్వు సర్వే చేయించినవా? సర్వే చేయించి అంచనా వేసినవా? 33% కంటే ఎక్కువ అయిపోతే పంట నష్టం కింద పెట్టుబడి రాయితీ ఇచ్చినవా? ఇప్పటిదాకా నువ్వు సర్వేనే చేయించలేదు. పెట్టుబడి రాయితీ ఇంకేమిస్తావు కేసీఆర్ సార్? ఇలా అడుగుతుంది తెలంగాణ. నువ్వు ఇలా తెలంగాణ ప్రజలకు చెప్పురు సార్. ఫసల్ బీమా అని ఆప్షనల్ చేసి ఇలా దాన్ని స్క్రాప్ చేసి పడేసినావు. ఏడన్నా ఈ బ్రహ్మాండంలా పంట నష్టం పోతే నష్టపరిహారం ఇచ్చి రైతును కాపాడుకొని కడపలో చూసుకోవాల్సిన ప్రభుత్వము, రైతు చచ్చిపోతే ఆ ఇన్సూరెన్స్ మీద మాట్లాడుతున్నాం. చచ్చిపోయిన దినాలు కూడా గడవక ముందే పైసలు ఇస్తున్నాం అనంట. శేఖర్ సార్, మనిషి బతుకుడు ఇంపార్టెంటా లేకపోతే చచ్చినాక ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఇంపార్టెంట్? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. మీరు నాకు ఒక మాట చెప్పు, ఇది నేనన్న మాట కాదు, ఆల్మోస్ట్ మా ఫిగర్ ఎక్కువ కూడా ఉండొచ్చు. సుమారు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ప్రకారం దిస్ ఇస్ డేటా అబ్స్ట్రాక్ట్ 1 year బిఫోర్ 28,000 crores ఆఫ్ ఏదైతే పంట నష్టం జరిగిందో అందులో ఇప్పటిదాకా 3,500 crores నష్టపరిహారం రైతులకు అందింది. ఇప్పటిదాకా అందులో 90% మ్యాచ్ గ్రాంట్స్ల కింద సెంటర్ ఇచ్చింది, 10% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే సుమారు 350 crores. ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతారు మళ్ళీ గులాబీ దళ ప్రభుత్వం.
ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం చేస్తున్నాము చెప్పును. కోట్లు తీర్పిచ్చినా కౌళ్ళ రైతుల గోస ఇప్పటిదాకా పట్టించుకొని ప్రభుత్వం ఏదన్నా ఉన్నది బ్రహ్మాండంలానంటే మన కేసీఆర్ సర్కార్. ఫ్రెండ్స్, ఇంకొకటి పెద్ద నెక్సస్ జరుగుతున్నది ఏందని అంటే, ఢిల్లీలో కేశవరావు క్యాటలిస్ట్ కింద కేశవ కార్గే సహకారం నడుస్తుంది. తెలంగాణ గల్లీలల్లా కల్వకుంట్ల కార్గే మమకారం నడుస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అని అంటే, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా పథకాలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. నేను నిరుద్యోగ భృతి రూపాయి ఇస్తాను, నువ్వు 2 రూపాయలు ఇస్తావా? నేను రైతు బంధు ఇంత ఇస్తాను, నువ్వెంత ఇస్తావు? నేను మన నష్టపరిహారం ఇంత ఇస్తాను, నువ్వెంత ఇస్తావు? నేను ఇన్పుట్ సబ్సిడీకి ఇంత నువ్వెంత? నీ పథకాలు వాళ్ళ పథకాలు సేమ్ ఎందుకుంటే దీన్ని బ్యాచ్ మార్కెటింగ్ అన్నారా? అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ నెక్సెస్ ఎంత గట్టిగా పోతుంది అన్నది మనకు అర్థమవుతలేదా? 9 సంవత్సరాలు దురదబెట్టే ఆకుని నువ్వు అడిగినావు అనుకో, ఓ దురదాకు నువ్వు ఏం చేస్తావు అని అంటే, కట్టుకొని చూడు బిడ్డ కాడ నీకు తెలుస్తుంది అని అంటే దురదాకు. ఆల్రెడీ 9 సంవత్సరాలు మనం కట్టుకొని ఏడ్చినాం. ఇంకా ఈ దురదాకును కట్టుకొని గోక్కుందామా? తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. ఫ్రెండ్స్, మీకు చేతులు అయితే దండం పెడుతున్నా, ఆలోచించుర్రి. ఈ నెక్సెస్ని మీరు ఆలోచించుర్రి. ఈ సహకార మమకార ఆవిర్భావం ఏదైతే ఉందో కొత్త పార్టీది, భారతీయ రాష్ట్ర కాంగ్రెస్ సమితి గురించి, దీని గురించి మీరు ఆలోచించారు. ఇక కాంగ్రెస్ కాడికి వచ్చి ఓ పీతిరి గద్దా పందిరేస్తావా అని అంటే, బద్దలు గట్టిగా లేవు, ఏం పందిరేయాలా అని అన్నదంట ఒక పీతిరి గద్ద వెనకటి నుంచి. గట్లున్నది ఇలా తెలంగాణలో ఈ కాంగ్రెస్, భారతీయ రాష్ట్ర కాంగ్రెస్ సమితి.